హలో అండి, మేము విశ్వ కైలాష్. అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాము. మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాము. ఈరోజు మేము సియాంగ్షాంగ్ ఇచిలుబు వీడియో షేర్ చేస్తున్నాం. Hello everybody, your Vishwa and Kailash is here. Today we are going to share about Seongsan Ichilbu, Jeju Island, South Korea. ఇప్పుడు మేము ప్రస్తుతానికి సియాంగ్సన్ ఇచిలుబాంగ్ కొండపైన ఉన్నాం. ఇది సన్ రైజ్ పీక్ అని పిలువబడుతుంది. ఇది ఒక వాల్కనో జీజు ఐలాండ్ లో. ఇది స్వాంగ్వింపు జీజు ప్రొవిన్స్ లో సౌత్ కొరియాలో ఉంటుంది. దీని ఎత్తు సుమారు 182 మీటర్లు. దీంట్లో ఒక వాల్కనో క్రాటర్ పైన ఉంది. సియాంగ్సన్ ఇచిలుబాంగ్ అనేది సౌత్ కొరియాలో అందమైన ప్రదేశంగా పిలువబడుతుంది. ఇది ద బెస్ట్ స్పాట్ ఆన్ ది ఐలాండ్ అని కూడా పిలువబడుతుంది. ఇక్కడికి చాలా మంది సన్ రైజ్ ఆఫ్ ది ఇయర్ చూడడానికి వస్తారు. ఇది యునెస్కో నేషనల్ వరల్డ్ హెరిటేజ్ సైట్ లో ఒకటి. Seongsan Ichilubang, also called Sunrise Peak, is a volcano on eastern Jeju Island in Seongsanri-Seongbimpu, Jeju Province, South Korea. It is 182 meters high and has a volcanic crater at the top. Considered one of the South Korea's most beautiful tourist sites, it is famous for being the easternmost mountain on Jeju, and thus the best spot on the island to see the first sunrise of the year. Seongsan Ichilubang is a UNESCO National World Heritage Site as part of the item Jeju Volcano Island and Lava Tubes. ఇప్పుడైతే మేము కిందకి వెళ్ళిపోతున్నాము. మా అమ్మ నాన్న అయితే చాలా అలిసిపోయారు కిందకి వస్తుంటే. కానీ నేను మా తమ్ముడు మాత్రం స్పీడ్ గా ఇంకా ఏమి ఉంటాయి ఏం చూడాలి అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉన్నాము. మేము వచ్చే దారిలో చాలా చాలా మంచి వ్యూస్ కనపడ్డాయి. మేమిద్దరం అయితే ఒక బల్ల పైకి ఎక్కి చేతులు చాపి ఏ అని అరిచాము. మేము వెళ్తుంటే ఒక దారి గుండా చాలా పెద్ద రాయి కనపడింది. అక్కడ కూడా కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. అది మట్టిలాగా ఉంది, మట్టి దాంతో చేసినట్టు. ఇంకా కిందకి వెళ్తా ఉన్నాము. While getting down, my dad and my mom get tired, but me and my brother don't get tired. We are going to see all the places all the places downstairs and what we need to see. While coming down, we saw very beautiful views, like in upside. Also, we saw a giant rock while coming downstairs. We feel like it was made of mud. ఇంకా మేము ఏమేమి ఉన్నాయని మా డాడీని అడిగితే మా డాడీ నెక్స్ట్ మనం పచ్చటి గార్డెన్ లాంటి దానికి వెళ్తున్నాము. దాని తర్వాత దగ్గర సీ లాంటిదే ఉంటది అని చెప్పారు మా డాడీ. We asked our dad that what are the things we need to see now. My dad said that we need to see a place like garden. All around there would be all grass, and then we need to go to the place like sea, and we are near to sea. ఇంకా మీరు వ్యూ చూస్తే అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఒక సైడ్ ఏమన్నా సముద్రం సైడ్, ఇంకోటి ఏమన్నా హిల్స్ ఇంకా కొండలు అలాంటివి కనపడతాయి. పచ్చ గడ్డి ఇంకా పచ్చని చెట్లు ఉంటాయి. As we can see the view, it is wonderful because one side it is sea and another side it is hills and greenery, grass and plants. ఇప్పుడు ప్రస్తుతానికి మేమైతే మా డాడీ చెప్పినట్టుగానే ఆ గార్డెన్ ప్లేస్ లాంటి దాంట్లో ఉన్నాము. మేమైతే బాగా ఎంజాయ్ చేస్తున్నాం. ఇక్కడ ఫోటోలు తీసుకుంటున్నాం.
ఇందాక మేమైతే కొండపై నుంచి కిందకు ఇప్పుడు మామూలుగా ల్యాండ్ పైకి వచ్చాము. ఇప్పుడు మేము సీ లెవెల్ కి వెళ్ళబోతున్నాము. We are now at the place that my dad said like a garden. Earlier we are in a hill place. Now we are in ground place. After that we are going to the sea level. It is a sea. ఇప్పుడు మేమైతే ఈ టెలిస్కోప్ నుంచి ఆ ఐలాండ్ చూస్తున్నాం. నాకు బోట్స్, పక్షులు, పీపుల్, జనాలు ఇంకా చాలా చాలా చూసాను. నేను 3-4 టైమ్స్ చూసాను. కానీ మా తమ్ముడు హైట్ వల్ల నాకేం కనపడట్లేదని మా అమ్మతో హెల్ప్ తీసుకొని మరీ చూశాడు. తర్వాత మళ్ళీ చూస్తానని చూశాడు. We are now seeing the other island with the help of this telescope. I saw so many things like boats, people and mountains, but my brother can't see because of his height. He took my mom's help and saw the mountains and all things. ఇప్పుడు మేమైతే కింద సీ లెవెల్ వెళ్తున్నాము, అంటే సీకి వెళ్తున్నాము. కింద చాలా మంది జనాలు కూడా ఉన్నారు అక్కడ ఫోటోలు తీసుకోవడానికి. Now we are going to the sea level. That means we are going to the sea. There are so many people to take pictures with the sea. We are also going to take the pictures now. ఇప్పుడైతే మేము ప్రస్తుతం సీ లెవెల్లో ఉన్నాము. ఇందాక మేము గ్రౌండ్ లెవెల్ దగ్గర ఉన్నాం. గ్రౌండ్ లెవెల్ నుంచి ఇప్పుడు మేము సీ లెవెల్ కు వచ్చేసాము. We are now at the sea level. Earlier we are at the ground level. We are now at the sea level. We are going to take some photos now. మా అమ్మ అయితే అసలు రాలేక వస్తున్నారు. ఎందుకంటే అక్కడి నుంచి హిల్ దగ్గర నుంచి గ్రౌండ్ లెవెల్ నుంచి సీ లెవెల్ కి వచ్చాము. చాలా అలిసిపోయారు. మా అమ్మ అయితే రాలేక వస్తున్నారు. My mom is not coming very actively because she is very tired. Because we are first going to the hill and then coming back to the ground level and coming back to the sea level. So my mom is very tired. మేమైతే వచ్చాము. మాకు ఇక్కడ చాలా వింత కలిగింది. ఎందుకంటే ప్రతి సముద్రం దగ్గర తెల్ల మట్టి ఉంటది. కానీ ఇక్కడ సముద్రం దగ్గర మీరు కనుక చూస్తున్నట్టయితే తెల్ల మట్టి ఉంది. ఎందుకని మా డాడీని అడిగితే ఇక్కడ చాలా వాల్కెనో ఫెయిల్ అయ్యి ఒక 1000 years ago, అందుకనే ఇక్కడ శాండ్ అంతా మట్టిగా ఉంటది, బ్లాక్ కలర్ లో. We are finally reached the sea level. Near sea, I get suspense because you look carefully, there is black soil. I asked my father why there is black soil. My father said that earlier, before 1000 years ago, here volcanoes are erupted, so all black rocks came out of it and hit to the ocean, and ocean water came again to the soil, so the color of the rock get to the ocean soil also.
Please like, subscribe and share this video to all. Thank you friends. Bye friends.